DJ Moral Stories. ఆనంది యొక్క భుజం పైన ఎక్కువ తడి బట్టలున్నాయి. ఇంకా చేతిలో ఉన్న బకెట్లో కూడా ఎక్కువ తడి బట్టలున్నాయి. మేడ మీదకి వెళ్లి అది ఆరేయడానికి కోసం చాలా అవసరంగా వెళ్ళింది. అక్కడ మేడ మీద పక్కింటి ఆవిడ ఏం చెప్పిందంటే, ఏ ఆనంది, రేపు స్త్రీల పూజ ఉంది, అందుకని అందరూ గోరింటాకు పెడుతున్నారు. ఇది నీకు మొదటి సుమంగళి పూజ కదా? అమ్మ కూడా చెప్పారు, చేతిలో అందమైన మెహందీ ఎవరు వేసుకున్నారని అందుకు కాంపిటీషన్ జరుగుతుంది. అరే అవునవును, సరే తొందరగా కిందకొచ్చాయి. మేమందరం మీ ఇంటి ఎదురులో ఉన్న టెంట్ లోనే గోరింటాకు పెట్టుకుంటున్నాం. అరే వదినా, ఇంకా నేను చాలా పనులు చెయ్యాలి. ఇల్లు శుభ్రం చెయ్యాలి, వంట చెయ్యాలి, అమ్మకు మాత్రలు ఇవ్వాలి. ఈ పనులన్నీ చేసేసరికి మధ్యాహ్నం 3 గంటలవుతుంది. నువ్వేంటి విచిత్రమైన అమ్మాయిలా ఉన్నావు? మీ అత్తగారే గోరింటాకు పెట్టుకోవడానికి టెంట్ లో కూర్చున్నారు, కానీ నువ్వు కొత్తగా పెళ్ళైన అమ్మాయిని నువ్వు పనిచేస్తున్నావు. అమ్మను నేనే వెళ్ళమన్నాను వదినా. నాకు మెహందీ పెట్టుకోవడం తెలుసు. పనులన్నీ చేసిన తర్వాత రాత్రి మెహందీ వేసుకుని పడుకుంటాను. వదిన టెంట్ లోపలికి వెళ్లారు. ఆనంది వాళ్ళ అత్తగారు తన చేతిలో గోరింటాకు వేసుకున్నారు. తను మిగతా వాళ్ళతో కలిసి మాట్లాడడం మొదలుపెట్టింది. వీళ్ళని చూసావా, బాగా పండిపోయిన ముసలోళ్ళ ఉండి కొత్తగా పెళ్ళై వచ్చిన కోడల్ని పనిచేయమని చెప్పి వచ్చి తిన మాత్రం గోరింటాకు పెట్టుకుంటుంది. సిగ్గు కూడా లేదు. ఈ సమయంలో తినపోయి గోరింటాకు పెట్టుకుంటుంది. ఈ విషయం ఆనంది వాళ్ళ అత్తగారు చెవులో కూడా పడింది. ఏం మాట్లాడుతున్నారు మీరిక్కడ? నిన్నొచ్చిన కొత్త కోడలికి అంత పొగరా? పక్కింటి వాళ్ళందరితో నా గురించి తప్పుగా మాట్లాడిద్దా? ముందు నుంచే నాకు తానంటే అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. లేనిపోయిన మాటలు చెప్పి పక్కింటి వాళ్ళని ఉసుగొలుపుతుందా? తను ఇంటికి వెళ్తున్నప్పుడు ఆనంది కిచెన్ లో వంట చేస్తూనే వాళ్ళ అమ్మగారితో ఫోన్ లో మాట్లాడింది. నాకు ఎక్కువ మీ జ్ఞాపకం ఉందమ్మా. మీరు మెహందీ వేసుకున్నారు కదూ, కొత్త చీర కూడా కొనుక్కొనుంటారు. రేపు సాయంత్రం కొత్త పెళ్లి కూతురులాగా తయారవుతారు. అమ్మా, వాట్సాప్ లో మీ ఫొటోస్ ని పంపండమ్మా. ఆనంది వాళ్ళ అమ్మగారు సమాధానం చెప్పక ముందే వాళ్ళ అత్తగారు తన దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నారు. ఇంకా చిరాకుతో చెప్పారు, తప్పకుండా మీ కూతురికి మీ ఫోటోని పంపించండి. ఈ ఇంట్లో సుమంగళి పూజ జరిగినట్టా ఉంది. మేమిక్కడ మీ కూతుర్ని పని చేపిస్తున్నామంట. తన్ని గోరింటాకు పెట్టుకోనివ్వలేదంట. మాకన్నా మోసమైన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అమ్మా, మీరేం చెప్తున్నారు? ప్లీజ్ నీళ్లు తాగండి, మీ బీపీ పెరుగుతుంది. బాగా నటించొద్దు. మోహన్ మాత్రం నేను లవ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే నిన్ను ఇంట్లో కూడా దూరనిచ్చేదాన్ని కాదు. నాకొక విషయమే అర్థం కావటం లేదు. నిన్ను కన్నది నీకు మంచి చెడు ఏంటో నేర్పించలేదా అసలు? మీరేం చెప్తున్నారమ్మా? ఇప్పటిదాకా మీ గురించి ఎవరితోనే నేను తప్పుగా చెప్పలేదు. ఈ ఇంట్లో ఎవరు ఇంటి పని చేయటం లేదు. ఈ చిన్న విషయాన్ని ఊరు మొత్తానికి చాటుతున్నావా? అందరు ఆడవాళ్లు నన్నే చెడుగా మాట్లాడుకుంటున్నారు. అంతా నా తల రాత. నాకు నువ్వు కోడలుగా వచ్చావు చూడు. అమ్మా, నేను ఏమీ తప్పుగా చెప్పలేదమ్మా. ఆహాహా, ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు చూడు. నా కొడుకు పేరు చెప్పుకొని ఇంట్లో నువ్వు దూరగలిగావు చూడు. వాడు నా కొడుకు, అర్థమైందా? ఈ రోజు వాడు రాని. నీకు విడాకులు ఇప్పించి తీరుతాను. అమ్మా, దయచేసి అలా చెప్పొద్దమ్మా. ఇది నేను చేసే మొదటి సుమంగళి పూజ. నేను ఎప్పుడు సుమంగళిగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి అమ్మా. తర్వాత ఎప్పుడు నాకు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఇలా చూడు కోడలి పిల్ల, ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ముందు వెళ్ళి గోరింటాకు పెట్టుకొనిరా. నువ్వు పెట్టుకున్న గోరింటాకు అందరికన్నా బాగా పండాలి. అప్పుడే నేను నీ ఇంట్లో ఉండనిస్తాను. అంతేకాదు, ఈ నిమిషం నీకు తినడానికి తిండి నీరు కూడా నేను ఇవ్వను. రేపే నీ ఉపవాసాన్ని నువ్వు ముగించాలి. నేను కూడా చూస్తాను నా కొడుకు మీద నీకెంత ప్రేముందో. ఆనంది బాధతో ఏడవడం మొదలుపెట్టింది. తను తన పండ్లని ముగించుకుని తన రూమ్ కి వెళ్లి మోహన్ ఫోటోని చూసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమండి, ఈ రోజు నేను మీతోనూ అమ్మతోనూ ఒక విషయం చెప్పాలనుకున్నాను. అంటే నేను తల్లిని కాబోతున్నాను. కానీ ఆమె నా మీద కోపంగా ఉన్నారు. ఆమె నన్ను చాలా ద్వేషిస్తున్నారు. నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా సంతోషంగా చూసుకోవాలి? రాత్రి ఏమీ తినకుండా ఆనంది నిద్రపోయింది. తనని ఇంత బాధగా చూసి మోహన్ అడిగారు, ఏమైంది ఆనంది? నీ లవ్ మ్యారేజ్ ని సక్సెస్ చేసేదానికి నువ్వు చాలానే కష్టపడుతున్నావు కదా? లేదండి, ఇది నా ఇల్లు కదా. నేను బాగానే ఉన్నాను. ఓ, రేపు సుమంగళి పూజ కదా? సుమంగళి పూజ రోజు నువ్వు నాకేమో గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా? ఇది నేను చేయబోయే మొదటి సుమంగళి పూజ. నా ప్రేమగల భర్త మీరే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. సరే చెప్పండి, మీరు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు? నువ్వు నాకు చాలా పెద్ద లక్కీ. నాకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. వచ్చే సోమ మనం పూనా వెళ్తాం. ఇకపై నువ్వు జనరల్ మేనేజర్ భార్య అని సంతోషంగా చెప్పుకోవచ్చు. ఏమండి,
అలా మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళామంటే తర్వాత అమ్మని ఎవరు చూసుకుంటారు? ఈ వార్తతో మీరే ఆ అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మకా? నా ప్రమోషనే అమ్మకు చాలా పెద్ద గిఫ్ట్ అయిందే. అది కాకుండా నీ మారి ఒక కోడలు మా అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చి ఉన్నానే. సరే, నువ్వు పడుకుని నిద్రపో, రేపు విరదం ఉండాలి కదా. మోహన్ నిద్రపోయిన తర్వాత ఆనది తన చేతిలో గోరింటాకు వేసుకుంది. అదే సమయం ఏడుస్తూ ఉండింది. తను దేవుడితో ఒక కోరిక చెప్పుకుంది. అమ్మా దేవుడా, మీ ఆశీస్సులు అందరికీ బాగానే ఉన్నాయి. మా ఇంట్లో కూడా తప్పుగా అర్థం చేసుకునే దాన్ని దూరం చేయండి. నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. రాత్రి తినకుండా పడుకుని గర్భంగా ఉండే ఆనంది లేచారు. తను చాలా టైర్డ్ గా ఉన్నట్టు అనిపించింది. కానీ తను తన అత్తగానే సంతోషపరచడానికి తన దగ్గరికి వెళ్ళింది. ఇంకా తన కాళ్ళ మీద పడింది. చాలు చాలు, మనసులో మర్యాద లేదు. ఈ నాటకాలన్నీ నా దగ్గర సాగవు. నీ నగలన్నీ తీసి నీ రూములోనే పెట్టేశాను. నీ పెళ్లి పట్టు చీర కూడా అక్కడే ఉంది. అలాగే అమ్మా. అమ్మా, ఇప్పుడు చెప్పండి, ఏం వంట చేయమంటారు? ఇకపై నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు కోడలి పిల్ల. ఈ రోజు నుంచి వంట చేయడానికి నేను ఒక పని మనిషిని ఏర్పాటు చేశాను. నేనొక జనరల్ మేనేజర్ తల్లిని. మిగతా వాళ్ళు నాకు వంట చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ దయ కూడా నాకు అవసరం లేదు. అర్థమైందా? అమ్మా, ఇప్పుడు నేను ఏం పని చెయ్యాలి? మీ కాళ్ళకి నూనె రాయమంటారా? పక్కింటి వాళ్ళందరి దగ్గర నా గురించి తప్పుగా చెప్పు. అది నీకు బాగా తెలిసిన విద్య కదా. ఆనంది బాధతో ఏమీ మాట్లాడకుండా తను లోపలికి వెళ్ళింది. ఇంకా తనకి బాగా నిద్ర వచ్చింది. హఠాత్తుగా ఎవరో బాగా చప్పుడు చేసి తలుపు కొట్టినట్టు వినిపించింది. తను తలుపు తెరిచి చూడగానే చాలా ఆశ్చర్యపోయింది. అంటే తన అత్తగారు తలుపు కొట్టి బాగా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ మావయ్య గారు కింద నేలపైన పడిపోయి ఉన్నారు. మోహన్ కి ఫోన్ చెయ్యి, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. దీనికి అంతటికీ కారణం నువ్వే. బాగా దరిద్రం పట్టిందనివి. అమ్మా, మీరేం దిగులు పడకండి. నాన్నకి ఏం కాదు, నేనున్నాను. మీరు ప్రశాంతంగా ఉండండి. తను వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి ఇంకా అంబులెన్స్ ని రప్పించింది. తన మావయ్య గారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాకనే తెలిసింది తనకి వచ్చింది హార్ట్ అటాక్ అని. ఆనంది వాళ్ళ అత్తగారిని ఇంటికి పంపింది. అమ్మా, పొద్దుట్నుంచి మీరు ఏమీ తెలియలేదు. మీరు ఇంటికెళ్ళి మీ సుమంగళి పూజ చేసుకోండి. తర్వాత మీ వ్రతాన్ని ముగించండి. అలా చేయకపోతే ఖచ్చితంగా మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ పిల్లలు వచ్చిన తర్వాత నేను బయలుదేరొస్తాను. ఆనంది వాళ్ళ అత్తగారు చాలా నీరసపడ్డారు. అందువల్ల తను ఇంటికి వెళ్ళిపోయారు. ఇక పూజని పూర్తి చేసి తన వ్రతాన్ని పూర్తి చేశారు. తను మోహన్కి ఫోన్ చేశారు, కానీ తను ఫోన్ ఎత్తలేదు. తను చాలా భయపడి ఇంక వెంటనే హాస్పిటల్ కి కాల్ చేశారు. ఇంటికొచ్చిన కోడలాది దరిద్రం పట్టింది. ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఆ దరిద్రం పట్టిన దాని వల్ల మా ఆయనకి మంచి రోజు కూడా లేకుండా హార్ట్ అటాక్ వచ్చింది. భగవంతుడా, ఆయనకి ఏమీ కాకూడదు. హలో, మీరు సాయిరామ హాస్పిటల్ నుంచా మాట్లాడుతున్నారు? అక్కడ మా ఆయన రవిచందర్ని అడ్మిట్ చేశాము. మా అబ్బాయి మా కోడలు అక్కడే ఉన్నారు, కానీ ఎవరూ ఫోన్ తీయడం లేదు. మా ఆయన ఎలా ఉన్నారో కనీసం మీరైనా చెప్తారా? మేడం, మీ హస్బెండ్ చాలా బాగున్నారు, కానీ మీ కోడల ఆరోగ్యం ఏం బాగోలేదు. ఆమె గర్భవతిగా ఉన్నారని తెలిసి కూడా ఆమె 2 రోజులుగా అసలు ఏమీ తెలియలేదు. అందువల్ల ఆమెను అడ్మిట్ చేసున్నారు. ఏం చెప్పారు? కోడలు కడుపుతో ఉందా? ఓరి భగవంతుడా, నిన్నటి నుంచి తన్ని ఆకలితోనే ఉంచాను కదా. పాపం రోజంతా పని చేస్తూనే ఉండింది. అంతేకాకుండా తను నేనెంత తప్పుగా మాట్లాడేశాను. ఓరి భగవంతుడా, నువ్వే తన్ని రక్షించాలి. హలో మేడం, ఆమె పూజ చేసుకోకుండా మీ ఆశీస్సులు లేకుండా ఆమె వ్రతాన్ని ముగించడానికి ఇష్టపడలేదు. మీరు హాస్పిటల్కి వస్తే చాలా బాగుంటుంది. ఆనంది వాళ్ళ అత్తగారు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా తను చేసిన హింసల్ని అనుకుని చాలా సిగ్గుపడ్డారు. వెంటనే తను హాస్పిటల్ కి వచ్చింది. ఏంటి కోడలు పిల్ల, నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు? నువ్వు తల్లి కాబోతున్నావని. సరే, ఇప్పుడైనా నీ వ్రతాన్ని వదిలే. ఇలా చూడు, మోహన్ కూడా నీతో పాటే ఉన్నాడు. ఇంకా నేను కూడా వచ్చేసాను. ఇలా చూడు, హాస్పిటల్ విండో నుంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆనంది మోహన్ సహాయంతో లేచి నుంచుంది. ఇంకా చందమామకి పూజ చేసి తను మావయ్య అత్తయ్య భర్త కాల్లో పడింది. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం గొడవ? అది నా చెప్పండి. ఆనంది ఇక్కడ ఉండేద్దా మీ ప్రాబ్లం అంటే నేను దాన్ని తొడకుని పూనాకి వెళ్ళిపోతానమ్మా. చాలా ఓవర్గా చేస్తున్నారు మీరు. ఏంటండి, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నా వల్ల అమ్మా నాన్నని వదిలేసి ఎక్కడికి రావడం కుదరదు. మనం ఎక్కడున్నా ఎప్పుడూ కలిసే ఉండాలి. అన్నిటికి ఒక లిమిట్ ఉందా ఆనంది? ఇకపై నువ్వు నన్ను నా బిడ్డని మాత్రమే తెలియాలి. వీళ్ళందరూ నా బంధువులు. వీళ్ళందరినీ నేను సంతోషంగా చూసుకోవాలి. అమ్మా, ఈ పూజ జరిగే రోజు ఈ సంతోషమైన విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా. ఆనంది వాళ్ళ అత్తగారు దాన్ని కౌగిలించుకుని ఏం చెప్పారంటే, తల్లి, నన్ను క్షమించవా? మిగతా వాళ్ళ మాటలు విని
లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వు నా కొడుకుని నాకు కాకుండా చేస్తావేమో అనుకున్నాను. అందుకని నేను అంగీకరించలేకపోయాను. నిన్ను అర్థం చేసుకోలేదు కూడా. నాకు తెలుసుమా, అసలు మీ మీద ఏ తప్పు లేదమ్మా. అమ్మా తల్లి, సుమంగళి పూజ రోజు నీ కరుణ వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నా కోడలు ఎంత అదృష్టవంతురాలు. దీనివల్ల నా మాంగళ్యాన్ని కూడా నేను రక్షించుకోగలిగాను. అంతేకాదు, అతి తొందరలో మా ఇంటికి ఒక గెస్ట్ కూడా రాబోతున్నారు. ఈ రోజు సుమంగళి పూజ. ఆ సుమంగళి దేవత మన కుటుంబాన్ని సంతోషంతో నింపారు. దీనికి అంతటికీ కారణం నువ్వే కోడలి పిల్ల. ఇంక నేను ఎవరి మాటల్ని పట్టించుకోను. ఈ రోజు నుంచి నువ్వు నాకు కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా నువ్వేనమ్మా. ఆనంది వాళ్ళ అత్తగారు తన చేతుల్ని పట్టుకున్నారు. తన చెయ్యిని చూసి అందరూ ఆనంది చేతిలో ఉన్న గోరింటాకు బాగా పండింది. తను చాలా సంతోషంగా ఉండింది. ఇంక అందరూ అదే సంతోషంతో ఇంటికి తిరిగొచ్చారు.